ట్యానింగ్‌తో బాధపడుతున్నప్పుడు సన్ స్క్రీన్స్ ఏ విధంగా వాడాలి? ఎలా జాగ్రత్త పడాలి? అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే, అసలు స్కిన్ వితౌట్ సన్ స్క్రీన్‌కి, స్కిన్ విత్ సన్ స్క్రీన్‌కి ఏం తేడా వస్తుంది అని. సన్ స్క్రీన్ లేకుండా ఉండనైతే అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మం లోపలికి ఎళ్తుందనమాట. చర్మం లోపలికెళ్ళి డ్యామేజ్ చేస్తుంది. అదే మనం సన్ స్క్రీన్ పెడితే ఏమవుతదనంటే, చర్మంలో నుంచి అది బయటికి రిఫ్లెక్ట్ అవుతాయి. సన్ స్క్రీన్స్‌లో మనకి రకరకాలైన ఫిల్టర్స్ ఉంటాయండి. ఒకటి అబ్జార్బ్ చేసుకుంటుందండి. రెండోది రిఫ్లెక్ట్ చేస్తుందండి. మూడోది వచ్చేసి ఏంటనంటే, అది అక్కడికెళ్ళి అక్కడ మీకు డిగ్రేడ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, ఈ ఫిల్టర్స్ సన్ స్క్రీన్స్ అవి ఉన్నప్పుడు అది మీకు మంచి ప్రొటెక్షన్ అనేది చేస్తుందనమాట. అలానే మీకు కొన్ని కామన్ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. సార్ చాలా ఆయిలీగా ఉంది నాకసలకి కనిపిస్తుంది అసలకి పెట్టంగానే నాకు చాలా జిడ్డుగా కనిపిస్తుంది అని ఒకటంటారు. రెండోది ఏంటనంటే నాకు మంట పుట్టినట్టుగా కనిపిస్తుంది అని అంటారు. మూడోది ఏంటనంటే టెక్స్చర్ అండ్ ఫీల్. అంటే నాకు మ్యాట్ ఫినిష్ అయితే నాకు నచ్చుతుంది సార్. నాకు ఈ విధంగా కావాలి అని అడుగుతారు చాలామంది. అలానే మల్టిపుల్ మీకు ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. నాకు వర్షం పడ్డప్పుడు నాకు ఈ సన్ స్క్రీన్ పడట్లేదు సార్. నాకు వేరే సన్ స్క్రీన్ కావాలి అని అడుగుతూ ఉంటారు. రెసిడ్యూ లాగా అంటే కొంతమందికి ఏంటనంటే పెట్టినప్పుడు సన్ స్క్రీన్స్ అయి కొద్దిగా పొట్టులాగా ఊడొచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది ఆ విధంగా ఉంటుంది. సో, ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకవి ఉంటాయన్నమాట. సో, మనకు ఆ ప్రాబ్లమ్స్‌ని మనము చూసుకొని ఏ స్కిన్‌కి తగ్గట్టుగా ఆ స్కిన్‌కి మనము ఆ విధంగా సన్ స్క్రీన్స్ అనేది సెట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. చాలా మందికి ఏంటనంటే సన్ స్క్రీన్స్ అనేటివి చాలా నలుపుగా వస్తుందని అంటూ ఉంటారు. మీరొకటి గమనించాల్సింది ఏంటనంటే సన్ స్క్రీన్ పెట్టినాక మనం అది వాష్ చేసేసుకుంటూ ఉండి మళ్ళీ తర్వాత రీఅప్లై చేసుకోవాలి. ఒకవేళ మనం వాష్ చేయకుండా గానీ మనం డైరెక్ట్‌గా అలా రీఅప్లై కూడా మనం చేయవచ్చనమాట. అలా రీఅప్లై మనం ఎన్ని సార్లు చేస్తుంటే కూడా మనకి సన్ స్క్రీన్ అనేది అంతే బెనిఫిట్‌గా మనకి వస్తూ ఉంటుందనమాట. సో, సన్ స్క్రీన్ అనేది ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి రీఅప్లై అనంటే ఎవ్రీ 2-3 అవర్స్ అనేది మనం అప్లై చేయాల్సి ఉంటది. ఒకవేళ మీరు బయట ఉంటే గనక. ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే గనక, ఒకవేళ హౌస్ వైఫ్స్ ఉంటే గనక, హోమ్ మేకర్స్ ఉంటే గనక నేనేం చెప్తాననంటే, మీరు పొద్దున పూట లేవంగానే వంటగదికెళ్ళక ముందు మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. అలానే వచ్చేసి మీరు సన్ స్క్రీన్స్ పెట్టిన దానికి ఏంటనంటే, మనము మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఉదయం పూట పెట్టారనుకోండి, మళ్ళీ 9 గంటలకు మీరు స్నానం చేసేసినాక, 10 గంటలకు స్నానం చేసినాక, మీరు ఖచ్చితంగా ఫేస్ మీద మళ్ళీ సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ మీరు బయటికెళ్తున్నారు, వర్కింగ్‌లో ఉన్నారు అనంటే, లంచ్ తర్వాత కూడా మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లంచ్ తర్వాత క్యాంపస్‌లో, వర్కింగ్ క్యాంపస్‌లో మీరు బయట నడుస్తున్నారు, కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ కోసం అని అనుకుంటే గనక, ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకొనే మీరు చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇంటికి బయలుదేరుతున్నారు 3:00, 4:00 అనంటే, మీరు సన్ స్క్రీన్ మధ్యాహ్నం స్కిప్ అవుతే గనక మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో, సన్ స్క్రీన్స్ అనేది విపరీతంగా అప్లై చేస్తూనే ఉండాలి మనం ఖచ్చితంగా. అలానే మీరు ఒకవేళ స్వెట్టింగ్ ఏమైనా ఎక్కువ ఉంటే గనక మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది సన్ స్క్రీన్ మళ్ళీ మళ్ళీ. అలానే ఒకవేళ స్విమ్మింగ్ చేస్తే గనక స్విమ్మింగ్‌కి గానీ, లేకపోతే మీరు చెమటలొచ్చినాయని తుడిచేసుకుంటున్నారనుకోండి, మళ్ళీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి స్వెట్టింగ్ రాకుండా ఎట్లా చేయాలి డాక్టర్ గారు అని అడిగితే, మీరు ఎప్పుడైనా గానీ సన్ స్క్రీన్ పెట్టుకున్నాక ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మీరు ఖచ్చితంగా మీరు నిలబడండి. మీకు అది చర్మంలో మీకు స్వెట్టింగ్ లాగా వస్తూ ఉంటుంది. అది పర్స్పిరేషన్ అవుతదనమాట. ఎందుకనంటే చర్మం పైన ఒక లేయర్ లాగా అది ఫార్మ్ అవుతది. అప్పుడు స్వెట్ పోర్స్ అనేటివి దానికి అక్కడ గాలాడక దానికి కొద్దిగా ఇదవుతదనమాట. సో, ఆ స్వెట్ పోర్స్‌కి మీకు ఆ పర్స్పిరేషన్ వచ్చినప్పుడు మీరు జస్ట్ ఆ ఫ్యాన్ గాలికి జస్ట్ అద్దుకుంటూ ఉంటే మీకు సన్ స్క్రీన్ అక్కడ ఇమిడిపోతుంది. ఒకసారి స్కిన్‌కి అర్థమై ఇది మంచిగానే మనకు బెనిఫిట్ అవుతుంది అని అర్థమైందనంటే ఆ స్వెట్టింగ్ అనేది తగ్గుతుందనమాట. ఆ స్వెట్టింగ్ తగ్గినాక అప్పుడు మీ స్కిన్ పైన కాంపాక్ట్ పౌడర్ గానీ, సింపుల్ టాల్కమ్ పౌడర్ గానీ యూజ్ చేస్తే ఇంకా యాడెడ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ వస్తుందనమాట. మీరు బయటికెళ్ళినప్పుడు ఒకవేళ స్కిన్ పైన ఉన్న సన్ స్క్రీన్‌ని వాష్ చేయలేకపోయారనుకోండి, అప్పుడేం చేస్తారనంటే మళ్ళీ సన్ స్క్రీన్ డైరెక్ట్‌గా పెట్టేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేయర్ ఒక సన్ స్క్రీన్ ఉంటుంది. దానిలో మీకు దుమ్ము, ధూళి గాని ఏదైనా పడినా గాని దాని మీద మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టిన బేస్ లేయర్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఆ దుమ్ము, ధూళి అనేది చర్మం పైకి డైరెక్ట్‌గా ఎళ్ళదు. మీరు ఫేస్ వాష్ చేసుకున్నారనుకోండి, ఆ సన్ స్క్రీన్ అనేది చర్మం పై నుంచి ఎళ్ళిపోతుంది.
అప్పుడు అది వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందనంటే చర్మంలోకి మంచిగా బెనిఫిట్ అనేది వస్తుంది. ఎందుకనంటే మీకు సన్ స్క్రీన్ తోటి సన్‌లైట్ తగలదండి. దుమ్ము, ధూళి అనేది కూడా ప్రొటెక్షన్ అవుతుందండి. అలానే నెక్స్ట్ లేయర్ పెట్టినప్పుడు కూడా ఆ సన్ స్క్రీన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మరి పెట్టిన ఫస్ట్ లేయర్ మీరు అక్కడే ఉంటుందంటున్నారు కదా సార్! మళ్ళీ అదెందుకు పనిచేయదు? మళ్ళీ రెండోసారి ఎందుకు పెట్టాలి అని అడుగుతారు చాలామంది. మీరు ఫస్ట్ టైమ్ పెట్టినప్పుడు అప్పుడు ఏదైతే ఉంటుందో అది మీకు అబ్జార్బ్ చేసేసుకున్నాక అల్ట్రావైలెట్ రేడియేషన్‌ని అది డిగ్రేడ్ అయిపోతది. అంటే 2, 3 గంటల తర్వాత ఆ మాలిక్యూల్ అనేది పనిచేయదు. ఇప్పుడు ఆహారం మనం ఎలా 3 గంటలకి, 6 గంటలకి ఎలా తీసుకుంటామో సన్ స్క్రీన్ కూడా ఆ విధంగా ఆ టైమ్ లిమిటెడ్ వరకే అది పనిచేస్తుంది. ఆ తర్వాత అది బయట పడిపోతుంది. అలా అని. సో, అది మళ్ళీ రీఅప్లై చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. అయితే ప్రతిరోజు మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందండి. 30 మినిట్స్ బిఫోర్ సన్ ఎక్స్‌పోజర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా గాని ఫేస్ వాష్ చేసుకున్నాక గూడా మళ్ళీ సన్ స్క్రీన్ అది మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. అయితే వెకేషన్స్‌కెళ్ళినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సన్ ప్రొటెక్షన్స్ అనేటివి మనం చేయాలి. స్లిప్, స్లాప్, స్లాప్, సీక్ అండ్ స్లైడ్ అని అంటారనమాట దీన్ని. ఇది ఒక విధమైన గుర్తుపెట్టుకోవటానికని. స్లిప్ అని అంటే మనం ఏదైనా బట్టలు అది ఏసుకోవటం. స్లాప్ అని అంటే సన్ స్క్రీన్ అలా పెట్టుకోవటం. స్లాప్ ఆన్ ఎ హ్యాట్ అని అంటే మనం ఒక సన్ స్క్రీన్‌కి మనం ఈ హ్యాట్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నా పాత వీడియోలో చెప్పాను గదండీ! బ్రాడ్ బ్రిమ్డ్ హ్యాట్ అని జెప్పి. ఈ బ్రాడ్ బ్రిమ్డ్ హ్యాట్ తోటి ఏమవుతదనంటే మీకు షేడ్ అనేది వస్తుంది. సో, మామూలు క్యాప్ కంటే ఇప్పుడు మామూలు క్యాప్ అనుకోండి ఇలా ఉంటుంది. మీకు ఇలా ఉంటుందనమాట. ఈ ఏరియాలో ఇలా క్యాప్ ఉంటుంది మనకి. ముంగటికి ఇలా ఈ విధంగా ఉంటుంది మనకి. సో, ఇక్కడేంటనంటే ఈ విధంగా క్యాప్ ఉన్నది మనకి మంచిగా కనిపించదు మనకి. మనకి మంచిగా సన్ ఎక్స్‌పోజర్‌ని కాపాడదనమాట. అదే ఇదైతే మీకు బ్రాడ్ బ్రిమ్డ్ హ్యాట్ ఉంటది. అంటే మీకు ఇలా గుండ్రంగా ఉండి తర్వాత ఇలా పైకి ఇలా ఉంటుందనమాట. ఈ క్యాప్ అది. సో, ఈ క్యాప్ ఉండటంతోటి ఏమవుతుందనంటే మీకు ఆ బ్రాడ్ బ్రిమ్డ్ హ్యాట్ తోటి అన్ని విధాలుగా షేడ్స్ తగులుతూ ఉంటాయి. షేడ్ ఎక్కడైనా గాని మీరు నీడ పట్టున ఉండాలి అని అంటారు కదా! సో, నీడ పట్టున ఉండాల్సిన అవసరం ఉంటుంది. మంచిగా సన్ గ్లాసెస్ కూడా యేసుకుంటే కంటి దగ్గర బ్రాడ్ సన్ గ్లాసెస్ యేసుకుంటే కంటి రెప్ప కింద ఉన్న అక్కడ ఆ భాగాన్ని కూడా సన్ ఎక్స్‌పోజర్ కాకుండా జాగ్రత్త పడతామనమాట. సో, నేను అదే చెప్తాను గదండీ! సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్‌పీఎఫ్ 30+ పైనే మనం తీసుకోవాల్సిన సన్ స్క్రీన్ అనేది మనం అర్థం చేసుకోవాలనమాట. సో, ఇది టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అండి. ఇప్పటిదాకా మనం అర్థం చేసుకుంది ఏంటనంటే, మనకి అసలకి ఏ విధంగా సన్ స్క్రీన్స్ అనేది అప్లై చేయాలి, ఎప్పుడెప్పుడు అప్లై చేయాలనేది మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అనేది తెలుసుకోవాలి. మార్కెట్‌లో విపరీతమైన యాడ్స్ వస్తున్నాయి. ఈ సన్ స్క్రీన్, మినరల్ సన్ స్క్రీన్, ఫిజికల్ సన్ స్క్రీన్, ఆర్గానిక్ సన్ స్క్రీన్, సేఫ్‌గా లేవు. ఇలాంటివైతే సేఫ్, కొత్త సన్ స్క్రీన్, ఆయిలీ బేస్డ్, మ్యాట్ బేస్డ్ ఇవలాంటి చాలా రకాలు ఉంటాయన్నమాట. దాంట్లో కొన్ని రకాలు మీకు చెప్తాను. సైంటిఫికల్లీ ఏంటనంటే, మనకు తెలుసుకోవాల్సింది ఏంటనంటే, టాపికల్ సన్ స్క్రీన్స్‌లో హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయండి. ఈ హైబ్రిడ్ సన్ స్క్రీన్సే కాకుండా మనకి ఇనార్గానిక్, ఆర్గానిక్ అని ఉంటుందన్నమాట. ఆర్గానిక్‌లో అల్ట్రావైలెట్ రేడియేషన్ నేను చెప్తాను గదండీ! అల్ట్రావైలెట్ రేడియేషన్‌లో ఏ ఫిల్టర్స్ ఉంటాయి, బి ఫిల్టర్స్ ఉంటాయి అనే దాని గురించి అని చెప్పాను గదా! అలానే ఉంటుందన్నమాట. అసలకి మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటే ఏంటి? అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మనకి భూమి మీదకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది భూమి మీదకి వచ్చినప్పుడు దాంట్లో ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్ అని ఉంటాయి. ఈ ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్ అనేది లోపలికొస్తాయి. సి వేవ్ లెంత్ అనేది ఓజోన్ లేయర్ నుంచి బయటికెళ్ళి అక్కడికెళ్ళి అక్కడే ఫిల్టర్ అవుతాయన్నమాట. అయితే ఈ ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్ లోపలికి రావటంతోటి మన చర్మం పైన టానింగ్ అనేది ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. సో, ఈ ఏ వేవ్ లెంత్‌ని మనం ఆపే సన్ స్క్రీన్స్ వచ్చేసి అల్ట్రావైలెట్ ఏ ఫిల్టర్స్ అని అంటామనమాట. ఈ అల్ట్రావైలెట్ ఏ ఫిల్టర్స్‌లో మనకొచ్చేసి బెంజోఫినోన్స్, అవోబెంజోన్స్, మెరాడినమేట్ తర్వాతనేమో బెంజాక్సెల్ బెంజోయేట్స్, ఇకామ్స్యూల్ ఇలాంటి అనేక రకమైన ఫిల్టర్స్ ఉంటాయండి. అల్ట్రావైలెట్ బి ఫిల్టర్స్‌లో మనకొచ్చేసి పాబా డెరివేటివ్స్, పాబా, పాడిమేట్, తర్వాత సినమేట్స్, ఆక్టినాక్సేట్, సాలిసిలేట్స్, ఆక్టిసాలేట్, హోమోసాలేట్, ఆక్టోక్రైలిన్స్ అనేటివి మనకి ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్ మాత్రమే ఇవి హెల్ప్ చేస్తాయన్నమాట. ఇవి వచ్చేసి అల్ట్రావైలెట్ బి వేవ్ లెంత్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అదే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫిల్టర్స్ అనుకోండి. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫిల్టర్స్ అనంటే మనకు కొన్ని ఉంటాయన్నమాట. ఈ క్యామ్స్యూల్, సిలట్రయోజోల్ ఇలాంటి బిసోకోట్రిజోల్ ఇలాంటివి కొన్ని సన్ స్క్రీన్స్ ఉంటాయి. 2 అల్ట్రావైలెట్ ఏ యాస్ వెల్ యాస్ అల్ట్రావైలెట్ బి ఈ రెండిటిని బ్లాక్ చేసే వాటిని దాన్ని బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అని మనం అంటామన్నమాట. ఇవి కొత్త రకమైన సన్ స్క్రీన్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్స్ అనేటివి. అలానే మీకు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫిల్టర్స్‌లో కూడా మనకి ఇనార్గానిక్‌లో కూడా జింక్ ఆక్సైడ్, తర్వాత టైటానియం డయాక్సైడ్, తర్వాత ఐరన్ ఆక్సైడ్,
రెడ్ పెట్రోలాటమ్ అని అంటాం అనమాట. క్యాలమీన్ లోషన్ కూడా మనకి సన్ స్క్రీన్ లాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సిస్టమిక్ సన్ స్క్రీన్స్ అనేటివి ఒక వైరల్ టాపిక్ అండి. సిస్టమిక్ సన్ స్క్రీన్స్ అనే దాంట్లో మనకి ఇతరత్ర యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ వస్తాయి. గ్లూటథయాన్, వైటమిన్ సి, రెస్వెరాట్రాల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. అవి ఎలాగో మనం యూస్ చేస్తూ ఉంటాం ఓరల్ మెడికేషన్స్లో ఇచ్చేటప్పుడు. సో చాలా పెద్ద లిస్ట్ అండి. సన్ స్క్రీన్స్ గురించి తెలుసుకోవాలని అంటే మీకు చాలా 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 పెద్ద లిస్టులు ఉంటాయి. అయితే నేను ఇక్కడ మీకు ఏమి అటెన్షన్‌కి చెప్పాలని అంటానంటే, బి వేవ్ లెంత్ బ్లాక్ చేసేటివి ఇవన్నీ ఉంటాయండి. సినమేట్స్ తర్వాతనేమో హోమోసలేట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అలానే ఏ వేవ్ లెంత్ బ్లాక్ చేసేటివి కూడా ఉంటాయన్నమాట. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏ వేవ్ లెంత్ అండ్ బి వేవ్ లెంత్ బ్లాక్ చేసేటివి కొత్త సన్ స్క్రీన్స్ టినోసాబ్, మిక్సరిల్ ఇలాంటి పార్సాల్ సన్ స్క్రీన్స్ ఇలాంటివన్నీ చాలా రకాలుగా మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో బ్రాడ్ స్పెక్ట్రమ్ చేస్తే ఏమవుతుందనంటే మీకు అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ తగులుతుందా, అల్ట్రావైలెట్ బి రేడియేషన్ తగులుతుందా ఇవన్నిటికంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ యూస్ చేస్తే 2 కవర్ అవుతాయి. మనకి సేఫ్‌గా ఉంటదనేది మనకు అర్థమవుతుందన్నమాట. సో ఇదండి విషయం. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.